ఇదిగోండి, ఇది అపోలో హాస్పిటల్, కేర్ హాస్పిటల్ ఇది. ఈ హెల్త్ సిటీ అన్నందుకు నిజంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని పెద్ద పెద్దవే. మంచి హాస్పిటల్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి, వేరే వాళ్ళకి అయితే యూస్ఫుల్ అయ్యిద్ది. ఇది Q1 హాస్పిటల్ అండ్ ఇది పినాకిల్ ఎంట్రన్స్. మెడికవర్ ఉంది అండ్ ఒమేగా హాస్పిటల్ అండ్ ఇదే రెయిన్బో హాస్పిటల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు ఏం వ్లాగ్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ఇది నిజంగా చాలా యూస్ఫుల్ వ్లాగ్ అయితే అయ్యిద్ది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మందికి ఏదో ఒక సిచ్యువేషన్లో ఇలాంటి ఐడియా అయితే కంపల్సరీ ఉండాలి ఎమర్జెన్సీలో. సో అందుకే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ నా ఫ్రెండ్ ఒకడైతే కాల్ చేశాడు విజయనగరం నుంచి. సో హార్ట్ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే చెప్పు వైజాగ్లో అని చెప్పి అడిగాడు. నాకైతే వాళ్ళ మావయ్యకి చూపించాలంట. సో నేనైతే నాకు తెలియదు కానీ బట్ హెల్త్ సిటీ అయితే ప్రిఫర్ చేశా. ఎందుకంటే హెల్త్ సిటీ ఏరియాలో మొత్తం కంప్లీట్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. నేనైతే మంచి డాక్టర్ అయితే అక్కడ ఉంటారని చెప్పా. సో కంపల్సరీ ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ గురించి మనకైతే మినిమం ఐడియా అయితే ఉండాలి. అందుకే నేనైతే ఈరోజు ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఈరోజు హెల్త్ సిటీకి వెళ్ళి ఏ హాస్పిటల్స్ ఉంటాయో చూద్దాం. అండ్ మీలో ఎవరికైనా సరే బెస్ట్ హాస్పిటల్ అంటే మంచి ట్రీట్మెంట్ అండ్ అలాగే బడ్జెట్ కూడా అన్నీ ఉండాలి కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు. సో అలాంటి హాస్పిటల్ ఏమైనా ఉంటే నాకు డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది. కామెంట్స్ చూడండి. పెట్రోల్ ఎక్కువ లేదు, ముందు కొట్టించుకుందాం. చేస్తాం. బాగా బిజీగా ఉన్నాడు, ఇటు వెళ్దాం మనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కంపల్సరీ అంటే ఏ హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్పి ఐడియా అయితే వచ్చింది. నిజంగా చాలా యూస్ఫుల్ అయ్యిద్దని అయితే అనుకుంటున్నా. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు హనుమంత్ జంక్షన్కి అయితే వచ్చేసాం. మనం స్ట్రైట్గా వెళ్తే హెల్త్ సిటీ అయితే వచ్చింది. ఆర్లోవా ఫుల్ ట్రాఫిక్ ఉంది, సిగ్నల్ పడింది. అరే ఎక్కడ దూరిపోతాడు వచ్చి. హనుమంత్ వాక, హనుమాన్ విగ్రహం, జై హనుమాన్. బాగుంది, రీసెంట్గా కట్టినట్టున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే సాయిబాబా టెంపుల్ అయితే వచ్చింది. నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అసలు గూగుల్ మ్యాప్లో కూడా కనపడదు అది. అంటే నాకు తెలిసి ఆ టెంపుల్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు, అందుకే గూగుల్ మ్యాప్లో కూడా చూపించట్లా. అండ్ సాయిబాబా టెంపుల్ తెలుసు కదా ఎలా ఉండిద్దో కన్స్ట్రక్షన్, బట్ ఈ టెంపుల్ మాత్రం క్వైట్ డిఫరెంట్గా ఉండిద్ది. యాక్చువల్గా సపరేట్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నా బట్ పాసిబుల్ అవ్వాల. ఎలాగో ఇటు వచ్చాం కాబట్టి మీకు కూడా చూపిస్తా. నిజంగా చాలా బాగుంటుంది. దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఈ విమ్స్ హాస్పిటల్ క్రాస్ చేసాం. ఇటు సైడ్ విమ్స్ హాస్పిటల్ ఇదిగోండి కనబడుతుంది. ఇదే సాయిబాబా టెంపుల్, విశాఖ షిరిడి సాయి సంస్థాన అంట. ఓకే, మనమైతే ఇప్పుడు హెల్త్ సిటీకి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రెసెంట్ అయితే మనం పెద్దగదిలి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అన్ని హాస్పిటల్సే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ అన్ని రైట్ సైడే వస్తాయి ఈ రోడ్ నుంచి.
ఇదిగోండి. ఇక్కడైతే ఫస్ట్ మనకి అపోలో హాస్పిటల్ అయితే కనబడుతుంది. నాకు కూడా మోస్ట్లీ ఎక్కువ అపోలో హాస్పిటల్లే తెలుసు. ఇదిగోండి, ఇది అపోలో హాస్పిటల్. అండ్ పక్కనే కొత్తగా కేర్ హాస్పిటల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నాకు తెలిసి ఓపెన్ చేసేసారు అనుకుంటా. అపోలో ఇంకోటి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, మరి అదే హాస్పిటల్. ఇదిగోండి, ఇది అపోలో హాస్పిటల్. అండ్ దీని పక్కనే కేర్ హాస్పిటల్ కూడా ఉంది. కేర్ హాస్పిటల్ ఇది చిన్న గదిలే సెంటర్. ఇది దాటిన తర్వాత అన్ని రైట్ సైడే ఉంటాయి హాస్పిటల్స్ అన్ని. ఫస్ట్ మనం ఇటు నుంచి వెళ్తే మీకు బాగా కనబడతాయి హాస్పిటల్స్ ఏమున్నాయో. సో దాని తర్వాత మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో లోపల. నారాయణ మెడ్ సిటీ ఇక్కడ ఉంది. ఇది కూడా కొత్తగా కట్టారు అనుకుంటా. మోస్ట్లీ చాలా హాస్పిటల్స్ అయితే కట్టారు ఇక్కడ, చాలా అన్ని కొత్త హాస్పిటల్స్ ఇక్కడ. ఈ హెల్త్ సిటీ అన్నందుకు నిజంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని పెద్ద పెద్దవే. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే ఏదైనా మంచి హాస్పిటల్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి, వేరే వాళ్ళకి అయితే యూస్ఫుల్ అయ్యిద్ది. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ నుంచి Q1 హాస్పిటల్ కనబడుతుంది. లోపలైతే పినాకిల్ హాస్పిటల్ ఉంది. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ అంట Q1 హాస్పిటల్. అంటే రోబోట్స్ చేస్తాయి అయితే ఆపరేషన్స్. మేబీ టెక్నాలజీ అలాంటిది అయి ఉండిద్ది. వాళ్ళ ఇక్కడ నుంచి అయితే హాస్పిటల్స్ ఏమి ఉండవు. సో మనం మళ్ళీ యూటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా వేరే హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయేమో. సర్వీస్ రోడ్ వచ్చేసాం. నిజంగా డెఫినెట్లీ హాస్పిటల్స్ గురించి అయితే ఒక ఐడియా అయితే ఉండాలి. హాస్పిటల్స్ అండ్ ఎవరు స్పెషలిస్ట్ కానీ, లేదా ఎక్కడ ఏ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ దొరికిద్ది కానీ కంపల్సరీ అయితే అది ఐడియా ఉండాలి మనకి. నిజంగా ఏదో ఒక సిచ్యువేషన్లో ఉపయోగపడిద్ది, లేదా ఎవరికైనా సజెస్ట్ చేయడానికైనా సరే చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. అండ్ ఇది ఇండస్ హాస్పిటల్ అని చెప్పి మా ఫ్రెండ్ అయితే చెప్పాడు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది Q1 హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఈ రోడ్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, లోపలికి వెళ్దాం. ఇది Q1 హాస్పిటల్. నెక్స్ట్ వృందా హాస్పిటల్ అంటే ఇది. అండ్ ఇదంతా పినాకిల్ హాస్పిటల్, పెద్దదే ఇది కూడా. అండ్ ఇటు సైడు సత్య హాస్పిటల్, వైజాగ్ డయాబెటీస్ అంట, ఎండోక్రైనాలజీ. సుశ్రుత ENT హాస్పిటల్. అండ్ ఇది పినాకిల్ ఎంట్రన్స్. అంతే, ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ విజయ మెడికల్ సెంటర్ ఉంది, చాలా పెద్దది. ఇక్కడైతే చాలా రీజనబుల్ చార్జ్ చేస్తారు టెస్ట్లు అవి, చాలా పెద్దది. పక్కనే MB హాస్పిటల్ ఉంది ఇక్కడ. జీజే హాస్పిటల్ అంట, ఆర్థోపెడిక్. యూనిక్యూ. ఇది రెయిన్బో హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇది కూడా పెద్దదే హాస్పిటల్. ఇది చిల్డ్రన్స్కి స్పెషలిస్ట్. రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్లో ఉండేది, మళ్ళీ ఇక్కడ పెట్టినట్టున్నారు. హోటల్ లార్వెన్ అంట.
ఇక్కడ మెడికవర్ కూడా ఉంది. మెడికవర్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఆర్లోలో కూడా మెడికవర్ ఉంది. అండ్ ఒమేగా హాస్పిటల్ అంతే అనుకుంటా. ఇక్కడతో డెడ్ ఎండ్. బుద్ధుడి విగ్రహం భలే ఉంది కదా. అండ్ ఇదే రెయిన్బో హాస్పిటల్. నాకు తెలిసి అంతే ఉన్నాయనుకుంటా ఇక్కడ. బట్ ఇంకా చిన్న చిన్న హాస్పిటల్స్ చాలా ఉన్నాయి పక్క పక్కనే. అవైతే చూపించడానికి ఎగ్జాక్ట్గా అవ్వదు కదా, ఎందుకంటే ఒకే హాస్పిటల్ బిల్డింగ్లో మళ్ళీ సపరేట్గా వేరే చిన్న చిన్నవి కూడా పెట్టారు బోర్డ్స్. జిమ్స్ అవెన్యూ అంట. ఇది ఓపెన్ చేసి లేనట్టుంది, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. నారాయణ మెడ్ సిటీ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, ఎవరు లేరు. అంతే. ఇక్కడ హెల్త్ సిటీలో అయితే ఇవి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా లోపలైతే చెప్పే కదా ఇంకా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. మెయిన్ అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి అపోలో, కేర్, Q1, పినాకిల్, రెయిన్బో, మెడికవర్ అండ్ ఒమేగా మెయిన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే అవి. అండ్ మీలో ఎవరికైనా సరే మంచి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిద్ది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హస్తా లా విస్తా.